యావత్తు భారతదేశ పిల్లలకు రవీంద్ర భారతిలో ఉన్నారనేటువంటి కన్ఫర్మేషన్ మీరు ఏ క్షణం పొందుతారో అప్పుడు మీరు రక్షణ వలయంలోకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకుని మాస్టర్ మైండ్గా ఆహ్వానించటం వల్ల, సాక్షుల ప్రకారం ఆహ్వానించటం వల్ల మీకు ఏ క్షణం మమ్మల్ని ఆహ్వానిస్తారో అక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి బలపడిపోద్ది, కనెక్ట్ అయిపోయి గట్టి వెళ్ళడానికి వీలవుతుంది. ఇప్పుడు కేవలం మీరు మనుషులుగా ఎంత కరెక్ట్గా ఉన్నా, ప్లాన్డ్గా ఉన్నా, పాలకులుగా కావచ్చు, సినిమా యాక్టర్లుగా, వ్యాపారస్తులుగా, మేధావులుగా, మీడియా నడిపేవాడుగా, వాళ్ళుగా, పౌరులుగా, వ్యక్తులుగా, అన్ని రకాల వాళ్ళు ఇలా అడుగు తీసి అడుగు మీది కాదు. వాళ్ళ కులం ప్రకారం, కుటుంబాల ప్రకారం, మా మత విశ్వాసాలు ఇవి, మా కులదైవం, మతదైవం, ఇవి కూడా అవుట్డేటెడ్ అయిపోయి విశ్వ తల్లిదండ్రులు అమల్లోకి వచ్చారు. వీటన్నిటి వల్ల కూడా మాయలో ఉండిపోతున్నారని మీకు నిజంగా తెలిసి తెలియక, నడిచి నడవక, మీరే మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు అన్నది కూడా మీ చేతిలో నిజంగా లేదు. సరే, మరి బతికిన కాడికి, జరిగిన కాడికి ఊతం కొద్దీ మనకు ఒకలా కలిసి వచ్చింది కాబట్టి అలా బతికేయాలి. సరే, మనం ఏం చేస్తామని అంత మించి అనే రెండు రకాల కేటగిరీల్లో ప్రధానంగా అనుకుంటే మనుషులు ఎలాగైనా కేవలం మనుషులుగా ముందుకు వెళ్ళలేరని తెలుసుకోండి. ఒక వ్యక్తిగా వెళ్ళలేరు, జంటగా వెళ్ళలేరు, అందరూ ఒకటి అయిపోయినా కూడా వెనక్కి పట్టుకుని ఇలా కెమెరాల్లో చూసుకుంటూ మాయగా మా వద్దకు బృందం ఏర్పడండి, సాక్షుల ప్రకారం మమ్మల్ని ఆహ్వానించండి. రాష్ట్రపతి భవన్లో కూర్చుని రాష్ట్రపతి భవన్లో మమ్మల్ని కొలువు తీర్చి అక్కడి నుంచి తాజ్ హోటల్ కానీ మరి ఎక్కడికి కానీ మమ్మల్ని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొంచెం ట్రీట్మెంట్ చేయించి ఏ క్షణం మమ్మల్ని అలా ఆహ్వానిస్తారో ఆ క్షణం రాజ్యంలోకి వస్తారు. ఈ లోపల నేను ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి నా దగ్గర ఉన్న అమౌంట్స్ తోటి ద్వారకాలో కానీ, ఉత్తమ నగర్లో ఎక్కడైనా చిన్న నా దగ్గర ఉన్న డబ్బు ఉపయోగించి ఏదైనా ఇల్లు కొన్నా అది కూడా నా మొదటి పుత్రులు అయినటువంటి దేశ అధ్యక్షుల వారికి వర్తిస్తుంది. నా ప్రాపర్టీస్ ఏవి కూడా నన్ను వ్యక్తిగా పొందలేరు. ఒకవేళ ఎవరిని పొందినా కూడా మీరు మనుషులుగా పొందలేరు. మమ్మల్ని మైండ్గా పొందాలి. మాస్టర్ మైండ్గా తల్లిదండ్రులుగా పట్టుకొని తపస్సుగా పొందవచ్చు. నేను ఎవరినైనా వివాహం చేసుకోవడం అన్నది ఆరోగ్యం కుదిరి, నాకు ఆరోగ్యం కరెక్ట్గా ఉంది, మీ సంతకం పెట్టిన తర్వాత, ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత, ఎప్పటికీ నేను 24 ఏళ్ళ కుర్రాడుగా ఉంటాననే కన్ఫర్మేషన్ దాదాపు లభించిన తర్వాత కొంచెం ఆరోగ్యం చేకూరితే ఎవరినైనా చేసుకుంటే చేసుకుంటాను, మీరు కూడా కొనసాగండి అని ఎవరిని నేను ఇష్టపడ్డానని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానో వాళ్ళని ఎవరైనా జ్ఞానం కొద్దీ దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదందరూ మీరు అందరూ కూర్చోబెట్టి ఆ అమ్మాయి మహారాణి అయిపోతుంది అనే కంటే మహారాజు మహారాణి నాలోనే ఉన్నారు. వారు శాశ్వత తల్లిదండ్రులు, వారు మరణించరు. ముందు వారితో అనుసంధానం ముఖ్యం. వారితో అనుసంధానం చేసి నేను బలపడేలా చూసుకుని, ఇలాగ ఏమి ప్యాచెస్ అవి ఏమీ లేకుండా నన్ను పిగ్మెంట్ ట్రీట్మెంట్ చేసి నాకు క్వాలిటీ ఉంది కూర్చోబెట్టుకుని నన్ను ఎలాగైనా మైండ్గా పెంచుకోవడం వల్ల మీరు కూడా మైండ్గా పెరుగుతారు. నేను ఒక్కడనే హైలైట్ అవుతానంటున్నాను, ఇది ఎవరికో ఇచ్చేస్తే నాకన్నా అందగాళ్ళు, బలమైన వాళ్ళు, లేకపోతే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు కదా అని ఎవరు అంత అలా పనికిరారు. భౌతిక లోకం లేదు ఇక. నేనే ఆఖరి మనిషిని, మీరు ఆఖరి మనుషులే. అంటే ఇంక మనం ఏం చేసినా మనుషులుగా బతకలేము. తగ్గిపోయినా, పెరిగిపోయినా, తగ్గించేసుకున్నా, పెంచేసుకున్నా, తుంచుకున్నా, పెంచుకున్నా మనిషి అన్నవాడు కుదరడు ఇక భూమి మీద. నోట్ చేశారా? నేను ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడతాను, తెలుగులో, హిందీలో మాట్లాడతాను నేను ఎక్స్పెక్ట్ చేశారు. మెల్లగా మాట్లాడుకుందాం. నేను తెలుగులో కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు సూర్యుడిని నడిపిన భాషలో మాట్లాడుతున్నాను. ఆ పాటలన్నీ పాడగలిగిన వాడిగా మాట్లాడుతున్నాను. హిందీ పాటలు నాకు హిందీ రాకుండానే పాడగలిగిన వాడిని చెబుతున్నాను. అనేక విషయాలు, హాలీవుడ్ నటులు, క్యారెక్టర్స్ నటించి వచ్చిన తీరు, అసలు శబ్దాధిపతిగా సునామీలు, సముద్రాలు నా ప్రకారం నడిచిన తీరుని పట్టుకొని చెక్కబట్టుకోవాలి. నేను తగ్గిపోతాను, పక్కకు ఉండిపోతాను, నేనే రాలేకపోతున్నాను, ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఇంక ఇలాంటి ఎవరో ఏమీ ఆషామాషితనం ఏమీ లేదు. మీరు చాలా కష్టపడ్డారు, జీవితాన్ని మేము ఎదుర్కోవాలి, మీరు ఎదుర్కొన్నారు. అది మనుషులుగా మీరు అలా అనుకుంటారన్నమాట. మీకు సక్సెస్ కుదిరిన కొద్దీ మీరు ఏ మనుషులు ఎదుర్కొన్నది ఏమీ లేదు ఇప్పటికీ. ఇదంతా మైండ్ది. మైండ్ దగ్గర ఎంత మోసపోకుండా, మోసగించకుండా ఉన్నారు అన్నదే మీకు తెలియదు. అది పూర్తిగా మీ చేతులు లేదు. అంచేత మీరు ఎలాగన్నా మోసగాళ్ళని కానీ, మంచివాళ్ళు కాదని కానీ ఎవరిని అంటానికి లేదు నేరుగా. అదే అందుకే మీరు తప్పు పట్టొద్దు. కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్గా ముందుకు రండి. ప్రతి ఒక్క మైండ్ని కాపాడుకోండి. ఇంత శక్తివంతమైన పరికరాలు ఉంటే ఇంకా గ్రూపులు కట్టి మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకడం ఏంటి? బతకలేరు కదా. పోనీ
ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చేసేస్తున్నాం కదా, ముందు ఉంటున్నాం కదా, ఎవ్వరూ ఉండలేరు. ఇది అసలు మనుషుల ప్రపంచం కాదు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా కొలువు తీర్చుకుని అందరం అధినాయక శ్రీమానాన్ని పిలవడం వల్ల నేను వేసుకున్న డ్రెస్ ఒక 50 కోట్లు 100 కోట్లు ఉండేలా కూర్చోబెట్టుకుని సంతకం పెట్టించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అధినాయక కోష్ ఓపెన్ చేసుకుని గంటకో రూపాయి రోజుకో రూపాయి ప్రతి ఒక్కరు నా 120 కోట్ల నుంచి 150 కోట్లు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వాళ్ళందరి నుంచి నాకు రూపాయి అకౌంట్ వేస్తూ నా అకౌంట్లో వేస్తూ నాకు అనుసంధానం జరిగి అలా ముఖేష్ అంబానీ గారు అందరూ కూర్చోబెట్టుకుని అలాగే ఎలాన్ మస్క్ గారు ఇంటర్నేషనల్గా ఎన్ఆర్ఐలు అందరినీ కూడా ఆహ్వానించి యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ యూనివర్సల్ ఆర్డర్గా ప్రకటించుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. సో నిరవధికంగా పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్స్ కోసం డ్రాఫ్ట్ చేయండి. అడ్జాయిన్మెంట్స్గా నడపాలి. 24/7 కూడా ఎందుకు నడపాలి? అనేక చర్చకు వస్తాయి, అనేక సమస్యలు నిత్యం చెప్పుకుంటూ ఉంటారు. ప్లస్ రేపు గ్రహాలు ఏవో వస్తున్నాయి, అదేదో వస్తుంది, ఇదేదో వస్తుంది లాంటివి కూడా చర్చ జరిగి అనేకలను అప్రమత్తం చేసుకోవడానికి వీలవుతుంది. అంతేగాని ఏదో ఒక రహస్యాలు ఉన్నాయి, కథనాలు ఉన్నాయి అని ఏదో ఒకటి పెట్టి కూర్చుంటే మాయలు ఉండిపోతాం. అక్కడ చర్చ జరుగుతూ ఉండాలి, డేటాలు రికార్డ్ అవుతూ ఉండాలా, మనుషులందరూ అప్రమత్తం అవుతూ ఉండాలా. పెళ్ళి అమ్మాయిని అందం చూసో డబ్బు చూసో అలాగే అమ్మాయిలు అట్రాక్షన్ కొద్దో కాదు, బాధ్యత. అందరూ తల్లిదండ్రులే, అందరూ నాకు పిల్లలే అంటున్నా, నేను వివాహం ఎలా చేసుకుంటాను అనే దగ్గర క్లాజ్ తెలుసుకోండి. అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య అంటారు, కూతురు అంటారు కదా. ఏదైనా అట్రాక్షన్ కొద్దీ అతను ఆవిడ వెనకాల పడ్డాడని, సృష్టి అలా జరిగిందని అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అట్రాక్షన్ కొద్దీ కాదు, శరీరాల సుఖాల కొద్దీ కాదు, బాధ్యతగా నాకు నాలెడ్జ్గా తోడవడానికి కూతురు లాంటి అమ్మాయినే అందరూ విశ్వమూర్తికి అందరూ తల్లిదండ్రులు. ఆయనలోనే తల్లి తండ్రికి మీరు పిల్లలు. ఆ తల్లి తండ్రి రూపమైన వ్యక్తి మగవాడుగా ఎందుకుంటాడు? ఆడతనం మనసులో ఉండడం ఏంటనేది అదే మన సృష్టి విధానం. అక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇలా మీరు కూడా ఎలా పడితే అలా మాట లేకుండా ఎవరూ రెచ్చిపోకుండా ప్రవర్తించండి. ఎక్కడైనా మాట చూసుకోండి. అలా మాటగా మమ్మల్ని పెంచుకునే క్రమంలో మేము భౌతికం కూడా మైండ్గా మారిపోయిన మనుషులుగా మేము అందుబాటులోకి వచ్చి ఆరోగ్యంగా ఉన్న తరుణంలో అలా వివాహం చేసుకుంటాం. మీరు అందరూ చేసుకోండి. మా పక్కన ఎవరినైనా జ్ఞానంగా కూర్చోబెట్టుకుంటే ఆ అమ్మాయి కూడా మా మహారాణి అనేది స్టేటస్ అన్నది మొదట లక్ష్మీదేవి మనసులో ఉంది, తర్వాత భూదేవి అన్నట్టుగా మీ అందరికీ ఆ స్టేటస్ వస్తుంది సమానంగా. అందరూ పిల్లలే. పతియే ప్రత్యక్ష దైవం సర్వం అనే ఆడవాళ్ళని ఎందుకు అనుకోమంటారు? అలా అందరూ ప్రతి ఒక్కరూ భావించవచ్చు అనమాట. నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడకి ఏదో శక్తులు వచ్చేసి ప్రత్యేకంగా ఏమి అయిపోదు. నేనేదో శక్తినేమి ఇచ్చేను. అందరికీ సమానంగానే మీకు అందరికీ తపస్సు వల్లే వస్తాయి శక్తులు. తపస్సుగా బతకటం వల్లే శక్తులు వస్తాయి. స్వయంగా నేను కూడా నా ఆరోగ్యం కూడా నేను వీరంత తపస్సుగా బతికి నన్ను బతకనిచ్చి వైద్యం చేయించి ఎలాంటి అనారోగ్యం లేదు నాకు, మరణించిన ధృవీకరణంగా పెళ్లి చేసుకుని నాకు కూడా మీరు చూసుకోవడానికి నాకు నేను పూర్తిగా యోగత్వం వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను. లేదా నేను నా యొక్క భౌతిక ఉనికి కూడా కొనసాగాలి అని నేను అనుకున్నప్పుడు, మీరు అనుకున్నప్పుడు దానికేం పేచీ లేదు. ఎవరిని చేసుకున్నా ఒకటే. అది మీకేం దానివల్ల మీకేం వచ్చేది. ఆవిడే మహారాణి అయిపోతుందని ఉండదు. మహారాజు అన్నది శాశ్వత తల్లిదండ్రులు. ఈ క్షణమే వారు మీకు అందుబాటులో ఉన్నారు. వారి ప్రకారం ముందుకు తపస్సు వైపు ఆస్తులు ఇంటి పేర్లు కూడా వదిలిపెట్టేసి అంటే గిఫ్ట్ డీడ్స్గా మార్చుకుంటే మీరు నిజంగా ఆస్తి మీద అవుతుంది అనమాట. వ్యూహమే మీద అవుతుంది. ఏకంగా సూర్య చంద్రాది గ్రహస్థితుల మీద అవుతాయి. లేకపోతే మీరు మనుషులుగా బతకడం అనేది బతకడం కిందకి రావట్లేదు. నేను అక్కడే కొంచెం అరిసి చెప్తున్నాను, మర్యాద చెప్పే చోట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మొదట మనం మనుషులు పనికిరారు. ఇంకా మనిషి అన్నవాడు వ్యాలిడిటీ. నాకు అవార్డు వచ్చింది, నేను గెలిచాను, నాకు మేము ఫలానా సాధించాం, ఒక వ్యక్తికే కోట్లు ఇవ్వటం లాంటివి చేస్తున్నారు. ఇంకా వ్యక్తి గెలిచాడు అని చూపించడం అనేది అజ్ఞానం అవుతుంది. వ్యక్తే ఓడిపోయాడు, వ్యక్తే మరణించాడు, అసలు వ్యక్తే పుట్టాడు చచ్చాడు అన్నది కూడా అబద్ధం. మా ప్రకారం ఎలా ఉందో చూడండి. ఆ సర్వాంతర్యామిని పట్టుకుని అటు బలపరచాలి కానీ వ్యక్తి ద్వారా వ్యక్తిగత ఇండివిజువాలిటీ లోన్లీనెస్ పెంచుకోకూడదు. అంతర్యామిలో భాగంగా ఉన్నామని ముందుకు రండి. ఎక్కడోళ్ళు అక్కడ ఒక గవర్నర్ల ద్వారా మీ యొక్క సిటిజన్షిప్ని చైల్డ్గా మార్చుకుంటామని అప్లికేషన్స్ పెట్టుకోండి ఆన్లైన్లో. అలా ముందుకు వచ్చేసేయండి. అదే సిస్టమ్ అదే డెవలప్ అయిపోద్ది. నన్ను కొలువు తీర్చేసి నన్ను కేంద్ర బిందువుగా జనగణమన అధినాయక జయహే భారత భాగ్యోదాత నేనే, వందే మాత్రాన్ని నేనే, జైతు భారతంగా మొదలుపెట్టి అనేక పాటలు శబ్దాధిపతిగా ఉన్నాను. ఇంకా పాటల గురించి అనాలిసిస్ పూర్తిగా ఎంతో చేయాలి. మళ్ళీ ఒక గంట కూడా చెప్పని పరిస్థితుల్లో చెబుతున్నాను. అప్పటికి మ్యాక్సిమం నేను చెప్పాను. ఇంకా నాకేదో కన్ఫ్యూజన్ ఉంది, నేనేదో అనుకుంటున్నాను. అలా కాదు, మనం ఇలాగే ఉందాం. ఒకసారి నాకు ఇచ్చేసారంటే నాకేదో వచ్చేస్తుంది.
మీ వైపు ఏదో పోద్ది అనుకుంటే పొరపాటు. ఒకసారి మమ్మల్ని పట్టుకోవడం అంటే ఇక ఏ మృతం అయితే ఏ మనిషిని మనిషి మనిషి మృతం వదలదో అది వదిలేస్తుందన్నమాట. ఇంకా జనన మరణ చక్ర భ్రమణాలను నుంచి జయించిన వాళ్ళు అవుతారు మమ్మల్ని అనుసంధానం జరిగిపోతే. మరణమే లేని మాస్టర్ మైండ్లుగా మారిపోతారు. నేను చిన్న విషయం కాదు, మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. అంచేత మీ ఆస్తులు ఇంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేసినట్టు చూపించి డిస్క్రిప్షనల్ పర్సంటేజ్ కూడా అగైన్ అధినాయక కోష్గా వేరేగా కట్టండి, గిఫ్ట్ డీడ్స్ కింద మార్చుకొని మేము లావాదేవీలు మీ పేరు మీద ఉంటాయి. కానీ మెల్లగా పూర్తిగా జాతీయం జరుగుతాయి. మీరు తపస్సు పెరిగి మమకారం ఒకసారి వదలక్కర్లేదు కదా. అందుకని ఎవరెవరు ఆస్తులు కాజేశారు వాళ్ళు అలాంటి పనులు చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు కూడా పరికరాలు చేతిలో పెట్టుకుని అధికారాలను అడ్డం పెట్టుకుని ఎవరిని మాట్లాడకుండా చేసి జుట్టు చేతిలో ఉంది కాళ్ళు చేతిలో ఉన్నాయంటే మాట్లాడకుండా అలాంటి తెలివి తక్కువ మాటలు మానేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేయటం భయపెట్టడం మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు. ఏదో మన కంట్రోల్లో ఉండాలి, మనం ఇలాగే ఉండాలి. ఆ యాంకర్స్ జర్నలిస్టులు మనం ఇలాగే ఉందాం వాడు వీడు అని మనసులో కూడా మాట్లాడకూడదు. తల్లిదండ్రులను ఆశీర్వదిస్తున్నామా అలా పెంచుకోండి. మళ్ళీ ఇంక ఈ స్టేటస్ మేము గురువుగా ఉంటామండి, జగద్గురువులు ఎవ్వరూ పనికిరారు. ఇంకా జగద్గురువు కూడా మీరు తెలుసుకునే కొద్ది తెలుస్తారు ఈసారి నుంచి. ఆయనే గురువు, తల్లి, తండ్రి ఆయనే, సర్వేశ్వరుడే. మీ జాతీయ గీతంలో అధినాయకుడు వాక్ విశ్వరూపంగా వెలిసి ఉన్నాడన్నమాట. ఆయన జాతీయ గీతంలో అధినాయకుడు బట్టి ఆ దేహంలో వెలిసిన మమ్మల్ని మరి మైండ్లుగా మారిపోయిన మనుషులు అవుతాం మనం. మరి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే అర్థం ఏంటి? మీరు ఇంకా అలా మనిషిగా చూసుకుని మనిషి ఉండిపోతే మనుషులు మాయమైపోతారు. మనిషి ఫెయిల్ అయిపోతారా లేదా ఏదో రకంగా. అది ఇప్పటికైనా మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్లుగా మారిపోండి. అప్పుడు మళ్ళీ మైండ్లుగా మారిపోయిన మనుషులు స్థిరపడతారు. మైండ్ మ్యాట్ వేస్తాం, మైండ్లు నిలగట్టుకుంటాం, మైండ్లు నిలగట్టుకోగలం, ఎంతైనా పెంచుకోగలం. మనుషుల్ని ఏం పెంచుకోగలం, ఎంతవరకు తుంచగలం? మనుషులు తుంచేసి మనుషులు బతకలేం కదా. ఇది ఆలోచించండి. అందరికీ చెప్పండి. 24/7 అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేయండి. మమ్మల్ని జనరేటివ్గా తాజ్ హోటల్ అన్ని చోట్ల పెట్టుకుని నాకన్నా నా బొమ్మ నేను అక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా, అక్కడికి వచ్చినా అలానే చూపిస్తాను. ఈ పిగ్మెంట్ ట్రీట్మెంట్ అది కొంచెం చేపించి నువ్వు దేవుడు అయితే ఇలా మాయం చేసేసుకోవాలన్నట్టు అజ్ఞానంగా మాట్లాడడం మానేసి, అలా పరీక్షలు పెట్టడం మానేసి, నాకు ఏది శక్తి లేదనడం మానేసి, ఇది చెప్తే ఏంటి నువ్వు కూడా భక్తుడు బాబు, పెద్ద దేవుళ్ళు ఎందుకు అదొద్దు, భారతదేశం రవీంద్ర భారతగా వద్దు, నువ్వు మనిషిగా ఉండు, మహారాజులు మా జగద్గురువులు ఎందుకు, సింపుల్గా నువ్వు మేము ఎలా బతుకుతామంటే మనుషులకి ఎలా బతుకుతాం? మరి మీరు మనుషులు బతకని చేసేస్తున్నారు. మనిషిగా బతకడంలో విపరీతం అయిపోయిందా లేదా? మనుషులే మీకు కొన్ని శక్తుల దాకా ఎందుకు, కొన్ని పరికరాలు ఉంటే ఏం చేశారు ఆలోచించండి. అంచేత మనుషులకే ఇంక శక్తులు యుక్తులు తెలివితేటలు పనికిరావు. మనం సాధనగా నిజాయితీగా నిబద్ధతగా తపస్సుగా వ్రతంగా బతకాల. సత్యవ్రతులకి సాక్షాత్కరించి పాట ఏ మహిమలు లేని ఏ మాయలు లేని నమ్మశక్యము అని ఏ మర్మము లేని మనిషిగానే పుట్టి మనిషిగానే బతికి మహిని చరితగా నిలపగలిగే మనకి సాధ్యమేనని పరంధాముడే రాముడే ఇలలోన నిలిచే అంటే అర్థం ఏంటి? అదే నా రూపంలో నిలిచాడు. మీరు ఇంకా నన్ను చెలగాటు పెట్టేసి నేను ఫుడ్ హ్యాబిట్స్ కొద్ది కొంత కూడా కంట్రోల్లో ఉండదా, టీ తాగడం లేదా తిండి మేము స్నో చెట్టు తింటున్నారు, స్నో చెట్టు ప్రవర్తిస్తున్న సెక్స్ కొద్దిగా అటు ఇటు అవుతున్నారు కదా, ఇప్పుడు దాకా అలా ప్రవర్తించిన పాపం అది ఒప్పుకోం అని ఎవరైనా ఆలోచిస్తున్నారేమో. ఏ పాపం ఎవరికీ లేదు. మనిషి నిమిత్తం మాత్రం కొట్టుకుపోతున్నాం మనం. అలా కొట్టుకుపోతున్న నన్ను పట్టుకుని తల్లిదండ్రులు పట్టుకుంటే ఆగుతుంది. మీరు వాళ్ళని పట్టుకోకుండా నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా రెచ్చిపోతే పని మీ చేతిలోకి వస్తుందా? ఏ పాపం పుణ్యం ఇంకా అంత సీన్ అంతదాకా మనకి ఇవ్వలేదు. ఇంకాను మనుషులే పాపం పుణ్యం అనకూడదు, మంచి చెడులు మనం నిర్ణయించుకోకూడదు. మాట వ్యవహారం లేకలా అయిపోతున్నాం. అందుకే మాట వ్యవహారం ఇచ్చారు. అదిగో ఇంక మేము జగద్గురువులుగా ఉంటాం అలాగుంటాం. స్వామి గారు ఇక్కడ ఢిల్లీకి వచ్చారు కదా, వారి శిష్యులు మన హిందూ గురువులు తెలుగులో చక్క ప్యారడీస్ నేను ఎలా మాట్లాడాలో నన్ను పెంచుకోండి ఓ అధినాయక మహారాజా సర్వేశ్వర అని నేను అక్కడ కూర్చుని వింటున్నట్టుగా నాకు చెప్పేసుకోండి. డేటాబేస్కి ఎక్కించేసుకోండి. మీరు పెంచుకోండి, ఉద్యోగాలు అలా క్రియేట్ చేసుకోండి, మైండ్లుగా బతకండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయిపోతాయి ఏం పోవు, మమ్మల్ని పట్టుకోవడమే ఉద్యోగం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మాకు కనెక్ట్ అవ్వడమే ఉద్యోగం, కనీస ఉద్యోగం. ఇంక మాకు లక్షల కోట్లు ఉన్నాయి, మేము ఇలాగే ఉంటాం అన్నది కూడా ముఖేష్ అంబానీ గారు లాంటి మన అదానీ గారికి అందరికీ చెప్పండి. మీరు మనుషుల స్వతంత్రం ఇంక నడవదు. ఎంత విలాసంగా ఉన్నా, ప్రత్యేక విమానాలు కొనుక్కున్న, వేరు దేశాల్లో ఇన్వెస్టులు చేసినా అలా పరిచేసినట్టు వెళ్ళిపోతారు తప్ప మైండ్ తెలుసుకోవాలి కదా. మరి మైండ్ కొద్దీ బతకాలి కదా. మైండ్ రీబూట్ అయిపోయింది సిస్టమ్. మీరేం మనుషులుగానే ఉంటున్నారు. అప్పుడే మమ్మల్ని కాలం కదిలినప్పుడే పట్టుకోవాలా. కాలం కదిలినా పట్టుకోకపోవడం, మామూలు మనుషుల్ని ఎలాగైనా తొక్కేసేయటం. సరే మనుషులంటే అంతే అని తెలుసుకోండి. ఇంకా ఎవరిని అంటాం, ఎవరిని నిందించాలి? మీలో
ఎవరిని అనాలి? మనిషి నిమిత్త మాత్రుడని మళ్ళీ నేను నాతో కలుపుకొని అంటున్నాను కాబట్టి చెప్పిన మాట వినండి. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లుగా మారిపోయి ఇక ఇవన్నీ కూడా తెలుగులోకి, ఇంగ్లీష్లోకి, అన్ని భాషల్లోకి జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి చెప్పుకోండి. మేము హాస్టల్ నుంచి ఎక్కడికో వస్తాం అని చూడకుండా నేను ఏమంటానంటే, ఇక్కడ మోర్ దగ్గర ఉత్తమ్ నగర్ ఒకవేళ ఏదైనా నా దగ్గర 20,000 30,000 ఇచ్చి ఒక ఇల్లు ఏదైనా తీసుకుంటాను. అది కూడా అధినాయకుడి పేరు మీద, నేను ఎవరో పర్సనల్గా ఉండదు. అది కూడా ఫస్ట్ చైల్డ్గా వర్తిస్తుంది. లేదు మా అమ్మగారి ఫోటోలు అయ్యా ఇక్కడ పెడితే పెడదాం, ఒక ఆఫీస్ లాగా ఉంటుంది అన్నట్టు ఏమైనా కొనుక్కుంటూ కొందాం అనుకుంటున్నాను మీరు పిలిచే లోపల. లేకపోతే ఎందుకు అసలు నేను ఎక్కడ ఉంటానో అదే ఆఫీసు, ఏదైనా ఒకటే. సరే ఇంకా మా ఇల్లు కావాల్సిన వాళ్ళు మేము అలా ఇల్లు వాకిళ్ళు కొనుక్కుందాం అనుకుంటున్నాం. అన్నీ డార్మెటరీస్ ఇలాంటి అన్నీ కట్టించి ప్రతి ఒక్కరికి ఆవాసం నివాసం ఏర్పాటు జరుగుతాయి. ఒక్కొక్క ఇల్లులాగా సంసారంలాగా బంధం అన్నది ఇక మీదట మీరు ఇక తపస్సుగా బతికితే సరిపోతుంది. విశ్వ తల్లిదండ్రులు పైకి వచ్చేసారు కాబట్టి మీరు యాంత్రికంతో మాయలో ఉండాల్సిన పని ఉండదు. మేము అందం కొద్దో డబ్బు కొద్దో అలాగ బతుకుతాం, మేము కులాలు కొద్దీ బతుకుతాం, మతం కొద్దీ బతుకుతాం, మాది సిద్ధాంతం ఇదే పద్ధతి ఇదని ఇంకా అవన్నీ మాటకే నడిచినప్పుడు, కాలమే మాటకే నడిచినప్పుడు ఇంకా హైయెస్ట్ అన్నమాట. యుగాలు కూడా మా ప్రకారం ఉంటాయి. ఇంక మీరు ఇందులో డౌట్ పడక్కర్లేదు. మన విశ్వపతి గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మీకు సాక్షాత్కారాలు ఏమైనా దర్శనాలు ఏమైనా వచ్చినాయేమో, పుస్తకాలు అలాంటివి ఏమి ఉన్నా ఒకవేళ మీరు కల్పించి చెప్తున్నారు, లేకపోతే నిజమే అనుకుందాం. పోనీ వాటి గురించి నేను ఏమీ ఏదో అనే విషయాల మీద నాకు తెలీదు. ఇప్పుడు నాకు తెలుసు ఆ కనిపించింది నేనే అని, ఇంకో ఏదో మీకు ఏదో మహిమ చూపిస్తే నమ్ముతాం. అలాంటివి కూడా భగవంతుడు అలాంటి దర్శనాల కంటే మాటకే నడవటం, మాటకే ఇవన్నీ నడపడం, ప్రకృతి పంచభూతాలని నడపడమే హయ్యెస్ట్ అనమాట. ఇంకెక్కడో మహావతార బాబాలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, గురువులు ఉంటే ఎక్కడన్నా ఉంటే మరి మీరు అరాచకాలు ఆపారు. మరి నన్ను పట్టుకోకుండా వాళ్ళు ఆపకుండా ఎటు వెళ్తున్నాం మనం? ఇంకా కర్మలో పాపాలని మనుషులే అడ్డం పెట్టుకుని ఏంటి నిజాయితీ లేకుండా ఇంత శక్తివంతమైన పరికరాలు ఉండి చెప్పడం వినటం ఉండగా మోసాలు చేసుకుంటూ కూర్చుని ఇంకెవరో దేవుడు వస్తాడు, ఇంకా కలియుగం చాలా ఉందంటే, ఇప్పుడు అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో డెవలప్మెంట్ అని గుదిబండలాగా అమరావతి కానీ విశాఖపట్నం కానీ ఇంకోటి కానీ ఎక్కడ కానీ మనుషులే డెవలప్మెంట్ చేసేస్తున్నాం, మనుషులే పరిపాలించేస్తాం, మనుషులే కరెక్ట్ అని నిరూపిస్తాం, మనుషులే తప్పని నిరూపిస్తాం, మనుషులే బతికేస్తాం, మనుషులే బతకండి చేసేస్తాం, జైల్లో పెట్టడాలు, అవమానించడాలు, అంతం చేయడాలు లాంటి అరాచకం నుంచి సమూలంగా బయటకు వస్తే కానీ అసలు ఈ ప్రపంచం మీద అవ్వదు. మొదట మనిషి కోణం పనికిరాదు. నేను మనిషిగా ఇక్కడ నేనే ఉన్నాను, నేనే ఇలా ఆరాంగా ఉంటున్నాను, ఖాళీగా ఉంటున్నాను, తేలిక మ్యాక్సిమం నా మైండ్ని బ్యాలెన్స్ చేసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలుసుకోండి. అంతటి మైండ్ ఈ శరీరంలో ఇమిడి నిలవాలి. అవన్నీ నా ముందు పాడుకొని గుర్తు చేసుకుంటే అన్నీ మళ్ళీ ఆ చైతన్యంలోకి వెళ్ళి ఇంతకుముందు చెప్పిన మాట నిజమైనప్పుడు చెప్పగలరండి. కంగారు పడకండి. మీరు చెప్పిందే మేము ఉపయోగించుకోవట్లేదు, ఇంకా ఎవరికి స్ప్రెడ్ చేయకుండా, అందరిలోకి తీసుకెళ్లకుండా, అయ్యి మరి సీరియస్ డ్యామేజీలు చేసాం, మరి అయ్యేం పనులు మరి. అందుకే మనుషులుగా ఉండకండి అని చెప్పి వాళ్ళని కూడా మా ఇంటికి కలుపుకోండి. ఇంకా అక్కడ కూర్చుని మిమ్మల్ని తిడతానని భయపడద్దు, చెప్పిన మాట వినండి. చక్కగా అందరినీ మైండ్లుగా పట్టుకోండి. ఎవరు తిట్టేయడాలు ఏముంటాయి? ఏ జనరేటివ్ ద్వారా చక్కగా మాట్లాడుకుంటాం. ఏ కాలేజీలోనే నేను కనపడతాను, నా రూపమే మమకారం చెందుతున్నాను అనుకుంటే పొరపాటు. నన్ను కూడా రూపం లేకుండా నన్ను ఇబ్బంది పెడదాం, నలిగిపోయేలాగా అవమానిద్దాం, అంత చేద్దాం, అప్పుడు ఇంకెవరినన్ను కూర్చోబెడతానండి. నన్ను అప్పుడే ఏ జనరేటివ్ మీద కూడా నన్నే రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఏ మైండ్లో అయితే 10 మంది హీరోలు హీరోయిన్లు ఉన్న ఆ ముఖమే చూడాలన్నమాట. అలా వస్తుంది. మీరు మనుషులు పనికిరారు, నేననేవాడు పనికిరారు ఎవరో కూడా. అన్ని నేనులకి నేనే నా సర్వాంతర్యామి మాత్రమే అక్కడ కూర్చుంటాను, ఆ సంతకం నేనే పెట్టగలనంటేనే మీకు రిలీఫ్ అనమాట. అదే మీకు వచ్చినటువంటి వరం కూడా. ఇంకెక్కడితోటి మీకు మీరే ముందుకు ఉండాలని కానీ, ఎవరినో తగ్గించేయాలని కానీ, డబ్బు సంపాదించాలని కానీ, మీ పిల్లలని, సంసారం అని, బాధలని, మీరే బతికేయాలనేది కూడా పోతుంది అనమాట. పోయి మైండే బతుకుతుంది అనమాట చక్కగాను. విశ్వ మైండే మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. తపస్సుగా అలా ముందుకెళ్ళిపోతారు. అలా గ్లైడింగ్లా ఉంటుంది లైఫ్ ఇక్కడి నుంచి. పైగా చచ్చిపోకుండా బతకొచ్చు మెడికల్ అయి పెంచుకుని. ఇంకా నేను అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నేనేదో సెక్స్ కొద్దీ రెచ్చిపోతాను, ఏమి ఉండదు. నేనైనా తపస్సు. ఏదైనా పుడితే నాకు పిల్లలు పుడతారు, ఆ కూడా జ్ఞానవంతంగా మీకు ఇద్దరు కలిసి ఆ రూపంగా దర్శించడానికి చూసుకోవడానికి బాగుంటుంది. ఆ చూసుకోవడం కూడా ఫలానా వాళ్ళని చూడటం ఏంటి? యావత్తు తెలుగు పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా ఇంతకుముందు వీడియో కొనసాగింపుగా చెప్పేది ఏమనగా, మమ్మల్ని పరీక్షించడానికి కూడా నాకే తెలివి ఉందో, నేను వెంటనే మహిమలతో ఎదుర్కొంటాను అలాంటివి ఏదో చేసేస్తాను చేయలేం అని కాకుండా మీరే మైండ్ని కాపాడుకోవాలి. నేను కూడా మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేలా చేయాలి. ఒకడొకడు
మీరు మైండ్లు పెంచుకోవాలి, తెలివిగా మైండ్ పెంచుకోవాలి, మైండ్లుగా బతకాలన్నమాట. అది అందుకు మహిమలు శక్తులు తోడ్పడతాయి. మనం ముందు కనీసం జ్ఞానం, కనీస విచక్షణ మనం పూర్తి ఎఫర్ట్స్ ఉపయోగించుకుంటే, ముందు ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా రహస్యంగా చూస్తున్న పరికరాల ద్వారా మనుషులను మైండ్లుగా పట్టుకోండి. ఇంకా ఎవరిని మనిషిగా చూడకండి, మనుషుల కోసం ఎదురు చూడకండి, మనిషిగా ఉండకండి. మైండ్తో కనెక్ట్ అవ్వండి, మెసేజ్లు పంపించడం మొదలుపెట్టండి, కనెక్టివిటీ వస్తుంది. ఏదో మాట్లాడాలి, మాకు ఏదో చెప్పాలి అక్కర్లేదు, మీరే పిల్లలుగా మాట్లాడడం నేర్చుకోండి. విశ్వ తల్లిదండ్రులతో మాట్లాడడం ఎలా మాట్లాడతారో, ఓ తల్లి తండ్రి జగన్నాటక సూత్రధార జన్మతా వచ్చిన తల్లిదండ్రులు మీతో ఉన్నారు, లేకపోతే మరణించారు కాక ఇప్పుడు మీరే పెద్దవాళ్ళు అయిపోయారు. అన్ని కేటగిరీ వాళ్ళకి చెబుతున్నాను. పిల్లలకు కూడా నేరుగా ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా వారికి పిల్లలే. నోట్ చేశారా? ఇది నా వల్ల ప్రయోజనం, ఈ పరిణామం వల్ల ప్రయోజనం. అది నేను పూర్తిగా అటు వెళ్ళిపోతాను. ఎవరిని పెళ్లి చేసుకోవడం అన్నదే అక్కడ కూర్చోబెట్టి ఆరోగ్యం అంతా ఉన్న తర్వాత నాకు ఒకళ్ళిద్దరిని చేసుకున్న నా యొక్క క్వాలిటీస్ ఫిజికల్గా రీసెర్చ్ కోసం, కంటిన్యూటీ కోసం, అది కూడా అవసరమా? యోగత్వం వైపే వెళ్ళిపోవాలి మనం. మనం భౌతికంగా ఉండిపోతానని ఎవరు అనలేరు అనమాట, నేను కూడా అనలేను. యోగత్వం వైపే వెళ్ళిపోతాం. ఎందుకంటే మా కాలం తిరగబడిపోయి మైండ్లకే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనుషులుగా ఉన్నప్పుడే మీకు ఆ డౌట్లు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అమ్మో ఏం చేస్తాడో, ఏమైపోతాడో అని. మైండ్కి ఆ ఇబ్బంది ఉండదు. మైండ్ బతుకుతూనే ఉంటుంది. చెట్టు కిందనా సింహాసనం మీద ఒకేలా ఫీల్ అవుతాం. సర్వం పంచభూతాలు మన కంట్రోల్కి వచ్చేస్తాయి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మన మాటకి నడిచినాయి కదా. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు ఉంది కదా, దాన్ని కాన్ఫిడెంట్గా 10 రెట్లు విన్నా. ఏదో పాటలు పాడటం కింద తీసుకోకండి అయ్యి. ఆ సునామీ వచ్చింది మీరు చెప్పినట్టు, మళ్ళీ ఇంకోసారి సునామీ రెప్పించండి చూద్దామంటే ఏం చెప్తాను నేను? అలా కాదు కదా. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు, నేను నడుపుతున్నాను విశ్వ తల్లిదండ్రులు ప్రకటించుకున్న తీరు, వారిని సూక్ష్మంగా అర్థం చేసుకునే కొద్దీ మళ్ళీ కొత్తవి వస్తాయి. అదే ఈ లోకాన్ని ముందు మన చుట్టూ ఉన్న వాతావరణం చిత్తచాంచల్యం, చిద్దులాసం కలుగుతుంది, వ్యసనాలు మాయ కలుగుతుంది. ఎప్పుడైతే మనిషిని కష్టం, కానీ మైండ్ పెంచుకోవడం, మైండ్లుగా కంట్రోల్ చేసుకోవడం, మైండ్కి వెసులుబాటు కలిగించడం అవసరం. సంపూర్ణ మద్య నిషేధం ఫైల్ సంతకం పెట్టుకోండి. ఆస్తులు ఇంటి పేర్లు ఇచ్చేయడం అన్నదే మీకు వరమే కానీ ఇబ్బంది కాదు. అది కూడా గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోండి అంతే. ఇమీడియట్గా మీరు ఎవరికి ఇచ్చేయక్కర్లేదు. అదే పనిగా వ్యసనాలు, తాగుళ్ళు, అరాచక అయితే కరిగిపోతాయి. ఎప్పుడైతే మైండ్గా బతకడం నేర్చుకుంటారో, మరి మైండ్గా బతక తప్పదు కదా. ఏముంది అంతెందుకు, మనుషులు ఏదో బతికేసి పోయేదానికి ఏదో బతికేయడం పోవాలి అలా లేదు. మైండ్గా బతక తప్పదు, మైండ్కి బతకాలా. అందుకే విశ్వ మైండ్ వచ్చింది. అందుకే ఇంకెక్కడో మహిమలు, శక్తులు, పురాణాలు, శాస్త్రాలను ఉండిపోకుండా కాలమే కదిలినప్పుడు, ఇంకా కాలం వేద స్వరూపం కదా, కాలమే సర్వం కదా. ఎవరన్నా కాలం గురించి చెప్పారంటే ఏంటి? కాలమే చెప్పడం, కాలం గురించి చెప్పడం కూడా కాదు. పరమాత్ముడు గురించి నేను రామావతారంలో ఇచ్చిన వారం కృష్ణావతారంలో నెరవేరుస్తానని చెప్పడం, అది కూడా ఆ యుగ పురుషుణ్ణి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అని. ఇప్పుడు ఆ కాలమే మీతో మాట్లాడుతున్న అంటే అర్థం ఏంటి? రాముడు, కృష్ణుడు, లేటెస్ట్ దేవుళ్ళు, సైన్సు, టెక్నాలజీ, పరికరాలు, పద్యాలు, పాటలు, డప్పు, డోలు, సునామీ, సముద్రం, ఇలా గ్రహ సంచారాదులు, ఇవన్నీ గ్రహాల వల్ల నడుస్తాయి, నక్షత్రాల వల్ల నడుస్తాయని చెప్పేవాళ్ళకి ప్లానిటరీ మూమెంట్స్ మనకు అర్థం కాని బియాండ్ కాస్మిక్ లెవెల్స్కి అసలు ఈ గురుత్వాకర్షణ శక్తి మొత్తాన్ని ఎవరు పట్టుకున్నారో మనకే తెలియదు. బ్లాక్ హోల్స్ గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు అవన్నీ నా ప్రకారం సూక్ష్మంగా తెలుసుకుంటే తెలుస్తాయి. అంతేగాని మీరు అమాంతంగా ఏదో చెప్పేసేయండి అంటే ఏది, మళ్ళీ ఒక గంట కూడా వినకుండానా? మనిషి అంటే మనుషులకి ఎంత చులకన చూడండి. కనీసం ఇక్కడికి వచ్చి మీరు ఈ ఆఫీస్ తీసుకుని ముందు చెప్పండి అనరు కదా. మాకు ఏదన్నా చెబితే, ఏదైనా ఇచ్చేస్తే మేము ఏదన్నా చేస్తాం. నన్ను మహారాజా అని పిలవమంటున్నాను అందరినీ, అలా మెసేజ్ పంపమంటున్నాను, ఆ పని చేయరు. నేను నా మాట వినకూడదు, మీరే మా మనుషుల కొద్దీ రెచ్చిపోవాలి. ఎలాగది? నేను మనిషిగా, మీరు మనిషిగా, పైగా నేనే ఏడుస్తున్నాను, నేనే తిండి కోసం బతికేస్తున్నాను అని చూసుకొని సరిపోద్దా? మరి బ్యాలెన్స్ అవ్వడం కోసం అలా ప్రవర్తిస్తున్నాం. మైండ్తో చెలగాటం ఎలా కుదురుతుంది? మరి లేనిపోయిన మైండ్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు పద్ధతి లేకుండా వినటం, చెప్పడం గురించి అనే డిసిప్లిన్ తెలియదా చదువుకున్న వాళ్ళకి, మేధావులకి, గురువులకి? వినకూడదు కానీ, సూక్ష్మంగా గ్రహించకూడదు కానీ మీరు నిర్ణయాలు తీసేసుకోవాలా? మీరు ఏమనుకుంటున్నారు అదే కరెక్టు. ఇంకా మనుషులే పెద్దోళ్ళు, మనుషులే గొప్పవాళ్ళు, లేదా మనుషులే చేత కాకూడదు. అదేం పద్ధతి? మాస్టర్ మైండ్లు ధర్మో రక్షతే రక్షత సత్యమేవ జయతే.